హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అనదర్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో కంపెనీ నేమ్ చూసుకుంటే ఐకియా అనమాట. మీరు వర్క్ చేయాల్సిన డెసిగ్నేషన్ చూసుకుంటే సేల్స్ జర్నలిస్ట్ అనమాట. సో లొకేషన్ అయితే మీరు హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో గైస్, ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్. ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. Coming to qualification విషయానికి వస్తే, సో బై లీడింగ్ ఎ డెవలప్ పీపుల్ ఫర్ దిస్ రోల్ వీ బిలీవ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ అండ్ రిటర్న్, అండ్ దెన్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. సో గైస్, ఇంగ్లీష్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు. సో హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు వస్తే చాలు అనమాట, ప్లస్ ఇంగ్లీష్తో పాటు అనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ చూసుకుంటే వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఐకియా ప్రోడక్ట్ అండ్ సర్వీస్ రేంజ్ అనమాట. సో గైస్, ఐకియాలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే దెన్ మీరు చెప్పగలుగుతారనమాట. సో ఏదైనా కస్టమర్ వచ్చి డౌట్స్ అడిగినప్పుడు. సో నెక్స్ట్ థింగ్ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హోమ్ ఫర్నిషింగ్ డిజైన్ అనమాట. సో హోమ్ ఫర్నిషింగ్ డిజైన్ గురించి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ రిమోట్ కస్టమర్ బిహేవియర్ అక్రాస్ ఛానల్స్ అనమాట. సో గైస్, మీరు మోర్ ఓవర్గా ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, కస్టమర్స్ వచ్చి ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ డీటెయిల్స్ గురించి, వాళ్ళ ప్రైజింగ్ గురించి అడిగినప్పుడు దెన్ వాళ్ళకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు చెప్పగలిగితే చాలు అనమాట. దెన్ కమింగ్ టు రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, ప్రొవైడ్ క్వాంటిటేటివ్ కస్టమర్ సపోర్ట్ ఇన్ ఆల్ రిమోట్ ఛానల్స్ ఇంక్లూడింగ్ లైవ్ వీడియో కాల్స్ టు సెక్యూర్ ఏ గ్రేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, దస్ బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ ద ఐకియా బ్రాండ్. ఆఫర్ హోమ్ ఫర్నిషింగ్ సొల్యూషన్ బై డెమాన్స్ట్రేటింగ్ ఏ కమర్షియల్ అప్రోచ్ అనమాట. సో గైస్, వీళ్ళు ఏమంటున్నారంటే, సో కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ నుంచి తీసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకి దగ్గరకు వచ్చి చూసేదానికి సో వాళ్ళు దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ కస్టమర్ సర్వీస్కి వీడియో కాల్ చేసినప్పుడు సో మీరు ఆ ప్రోడక్ట్ గురించి వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైవ్ వీడియో కాల్స్ అని మెన్షన్ చేశారనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. సో మేక్ యూజ్ ఆఫ్ రిమోట్ యాక్టివ్ సెల్లింగ్ టెక్నిక్స్ ఇన్ ద కస్టమర్ కాంట్రాక్ట్ రోల్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ థింగ్ చూసుకుంటే, స్ట్రీట్ సేల్స్ అండ్ ద కస్టమర్ మీటింగ్ టు బ్యాలెన్స్ కస్టమర్ నీడ్స్ అండ్ బిజినెస్ గోల్స్ అనమాట. కాంట్రిబ్యూట్ విత్ ద ఇన్పుట్ టు సెట్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ రీచింగ్ పర్సనల్ గోల్స్ దట్ అలైన్ విత్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద యూనిట్ అనమాట. సో మోర్ ఓవర్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయాలి అనమాట విత్ అ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెనేషన్తో అనమాట. సో కమింగ్ టు సీనియారిటీ లెవెల్ చూసుకుంటే నాట్ అప్లికబుల్ అనమాట. సో సీనియారిటీ లెవెల్ అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి అనమాట. సో ఇక్కడ నాట్ అప్లికబుల్ అని మెన్షన్ చేశారంటే మీ సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. సో ఇండస్ట్రీ చూసుకుంటే రీటైల్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. జాబ్ యొక్క ఫంక్షన్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులోకి వెళ్ళేసి ఈజీ అప్లై అనే బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారనమాట. సో గైస్, మీకు 100కి 100% రివర్ట్ అవ్వాలంటే నేను ఒక టిప్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ టిప్ ఏంటి అంటే, సో మీరు అప్లై చేసేకి ముందు మీ లింక్డ్ఇన్ అకౌంట్ని ఒక్కసారి అప్డేట్ చేసి దెన్ ఆఫ్టర్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేయడం అంటే ఇక్కడున్న క్వాలిటీస్ మీకు ఏమైతే ఉన్నాయో సో అవి మీ రెజ్యూమ్లో అప్లోడ్ చేసి దెన్ ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాతనే మీరు అప్లై చేస్తే దెన్ మీకు రివర్ట్ అయ్యే ఛాన్స్ అయితే 100కి 200% ఉంటుందన్నమాట. సో అదర్వైజ్ దట్స్ యువర్ విష్ అనమాట. సో దిస్ ఈజ్ అ నోటిఫికేషన్ టుడే. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.